హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు తపన ఐలాండ్ మూవీస్ కావాలనుకుంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. ఆ 2 మూవీసే కాకుండా ఇంకా రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన దిల్రుబా మూవీ. సో మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అహవాల్ తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ దిల్రుబా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జయల్ థీఫ్ మూవీ. సో మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు సైఫ్ అలీ ఖాన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఏప్రిల్ 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ జయల్ థీఫ్ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ L2 ఎంపురాన్ మూవీస్. ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మనకు హీరోగా అయితే మోహన్ లాల్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 25 అయితే పక్కాగా అయితే మనకు L2 ఎంపురాన్ మూవీ అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చి అజిత్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 8 నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాబిన్హుడ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే నితిన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన రాబిన్హుడ్ మూవీ అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 2వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ రాబిన్హుడ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ రాబిన్హుడ్ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తుంటారు. మే 2వ తారీఖున అయితే పక్కా అయితే ఓటీటీలోకి అయితే మనకి రాబిన్హుడ్ మూవీ అయితే మనకు G5 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మ్యాడ్ స్క్వేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. మనకైతే ఏప్రిల్ 29 నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మ్యాడ్ స్క్వేర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు పక్కాగా అయితే ఏప్రిల్ 29 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జాక్ మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది గైస్. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అనేది అగ్రిమెంట్ అని రాసుకోవడం అయితే జరిగింది. మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా మనకు 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 11 నుంచి అయితే పక్కాగా అయితే మనకు జాక్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్లో వచ్చిన సికిందర్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 11 నుంచి అయితే పక్కాగా అయితే సికిందర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. పక్కాగా వచ్చేసి మనకైతే మే 11 అయితే సికిందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఎక్కడ బై ఇక్కడ అమ్మాయి మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రదీప్ మాజిరాజు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అహవాల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. మనకైతే ఈ మూవీ వచ్చేసి మే 21 నుంచి అయితే పక్కాగా అయితే మనకు అక్కడమ్మ ఇక్కడ బై మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. తమన్నా గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఓడేలా 2 మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది గైస్. మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 20 నుంచి అయితే పక్కాగా అయితే ఓడేలా 2 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని అయితే మనకు థియేటర్ వెళ్ళి చూడాలనుకునేటోళ్ళు ఈ మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కళ్యాణ్ రామ్ గారు హీరోగా యాక్ట్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ యావరేజ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మూవీ పైన 1 మంత్ అనే అగ్రిమెంట్ అని రాసుకోవడమే జరిగింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకైతే మే లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.